ఇక్కడ ఉన్నటువంటి జైబిన్ దినపత్రిక వంటి ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం. సంపుటి 5 సంచిక 86 బుధవారం 3/1/2022 ఎడిటర్ బరిగల శివ పేజీ 8. ఇది 5 రూపాయలు కూడా వివిధ మనకు బెంగళూరు కానీ ఏపీలో కానీ కొంత చోట్ల హైదరాబాద్లో కానీ డైరెక్ట్ పేపర్ కూడా దొరుకుతుంది. పేపర్ కూడా లైవ్ పేపర్ కూడా దొరుకుతుంది త్వరలో. అలానే కొంత ఈ పేపర్ కూడా ఇవన్నీ పేపర్ల కన్నా టాప్ పొజిషన్ ఉంది. చాలామంది 150-200 మంది పనిచేసేటువంటి ఈ పేపర్లో జైబీమ్లో పనిచేసేటువంటి అతి తక్కువ మందితోని ప్రపంచవ్యాప్తంగా వార్తలు సేకరించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక టీవీ ఛానల్ జైబీమ్ టీవీ. జైబీమ్ నినాదంతో ఇక్కడ స్ట్రగుల్ ఫర్ జస్టిస్ జైబీమ్ టీవీ. ఇక్కడ జైబీమ్ పవర్ ఆఫ్ పీపుల్ అంటే ఒక బలమైన నినాదంతో ప్రపంచవ్యాప్తంగా వార్తలు సేకరించి నైట్ 1-2 గంటల దాకా మేము పేపర్ వార్తలు సేకరించి రాసి పేపర్ వార్తలు మళ్ళీ ఎర్లీ మార్నింగే మీకు పేపర్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎంత గొప్ప పనిని ఎంత అద్భుతంగా వేలాది మంది చేసేటువంటి పనిని కొంతమంది కలిసి చేసినటువంటి ఈ యొక్క న్యూస్. ఎందుకంటే పేపర్ టీవీ ఛానల్ నడిపించడం చాలా ఆషిమాషి ముచ్చట కాదు. కానీ అయినప్పటికీ కూడా 2016లో ఎస్టాబ్లిషన్ చేసి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందంటే దాన్ని మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అక్కడ పేబ్యాక్ సొసైటీ, అక్కడ ఉన్నటువంటి బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన కరెంట్ అకౌంట్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అకౌంట్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలని ఆశిస్తున్నాను. జైబీమ్ వార్తలకు ప్రధాన వార్తలకు ఉన్నప్పుడు వెళ్ళే ముందు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? రైతు బంధు అనేది గతంలో ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. రైతు బంధుకు సంబంధించి చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎడల ఏదైతే నవంబర్ సంబంధించి డిసెంబర్లో ఎలక్షన్ రాకముందుకే రైతు బంధు డబ్బులు వేస్తా అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇదే కాంగ్రెస్ అధికారంలోకి రానప్పుడు కాంగ్రెస్ దాన్ని ఆపించింది. ఎలక్షన్ కమిషన్ సంబంధించి అది ఆపించింది. అలానే హరీష్ రావు గారు కూడా ఒక సందర్భంలో రైతు బంధు మేమే ఇస్తున్నాం పలానా డేట్కి వేస్తున్నాం అని చెప్పడంతో అది ఎలక్షన్ కమిషన్ వెంటనే దాన్ని ఆపేయడం జరిగింది. దానివల్ల రైతులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం ఉంటుంది. రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఇప్పటివరకు రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కొంతమంది రైతులకు ₹1 ₹2 అట్లా కొంతమంది రైతులకు 5,000 10,000 అట్లా పడ్డాయి తప్ప మిగతా రైతులకు ఎవరికి వల్లే. సుమారుగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ 70 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు డబ్బులు పడలేనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తారనేటువంటి ప్రధాన వార్త కూడా జైబీమ్లో రాసిన పరిస్థితి. యాసంగి సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది. యాసంగి సీజన్ కూడా ముగిసే వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. రైతులకు అప్రభారం. రైతు బంధు ఇచ్చేది ఎప్పుడు? ధాన్య అమ్మకాల్లోనే ఆందోళన ఇక్కడ ప్రధానంగా ఉంది. ఎందుకంటే కొంత నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని నిర్ణయాలు సమాజంలో చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో రైతు బంధుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో రైతు బంధుకు సంబంధించిన 35,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు స్పష్టంగా రైతు బంధుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ రైతు బంధుకు సంబంధించి హరీష్ రావు ఒక సందర్భంలో ఒక బహిరంగ సభలో పలానా డేట్కు రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పడంతో దాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని వెంటనే ఆపేసిన నేపథ్యం. అంటే ఇక రైతుల పొట్టగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అంటే రైతులు పూర్తిగా నష్టపోయారు. 70 లక్షల మంది రైతులు సన్నకారు రైతులు కానీ యాసంగి సంబంధించినటువంటి విషయంలో సాగుకు సంబంధించినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఇలా యూరియా కానీ ఇలా పిండి కానీ లేకపోతే వరికి నాటికి సంబంధించినటువంటి రైతులను తీసుకురావడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే వరికి సంబంధించినటువంటి కూలీలను తీసుకురావడం కానీ లేకపోతే యాసంగి సంబంధించినటువంటి వరి మొట్లో వరికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకురావడం కానీ ఇవన్నీ చేసేటువంటి రైతులు సన్నకారు రైతులు వాళ్ళు చాలని జీవితాలతోని రైతును భూమిని నమ్ముకున్నటువంటి రైతులకు ఇప్పటివరకు రైతు బంధు రాలేదు. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹7,500 ₹7,500 2 ఎకరాలకు ₹15,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము స్పందించలేకపోయింది. ప్రభుత్వం దాని మీద మేము చేస్తున్నాం 100 గ్యారెంటీలు 100 గ్యారెంటీలు కాదు, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలకు 100 రోజులు చేసేటువంటి
సందర్భంలో ఈ వెంటనే చేసేటువంటి హామీలు కూడా రైతు బంధు ఉన్నది. రైతు బంధును వెంటనే ఇస్తా అని చెప్పిళ్ళు. రైతు బంధుని ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతు బంధు వల్ల యాసంగి సీజన్ కూడా అయిపోతుంది. దీని మీద మాట్లాడడానికి అధికార పార్టీలో ఉండి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే ఎక్కడ ధర్నాలు చేసేట్లేదు, ఎక్కడ రాసరగలు చేయట్లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, ఎక్కడ రైతులు నిజంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం లేదు. రైతుల గురించి పట్టించుకున్న నాదులు. అందుకోసమే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ అవసరాల నిమిత్తమే, వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే వాళ్ళు చెప్పేటువంటి మాటలకు నమ్మి మోసపోయినాం. ఇవాళ రైతు బంధు సంబంధించి యాసంగి సీజన్ అయిపోతుంది. యాసంగి సీజన్ అయిపోయిన తర్వాత వాడు ఇచ్చేటువంటి రైతు బంధు ఏం చేసుకుంటారు? అప్పులు లేసి మీరు రైతు బంధు అప్పులు లేసి ఇలా యాసంగి సీజన్ మొత్తం మీరు వేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారు? అందుకోసమనే ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా రైతును రాజును చేసే రాజ్యం రాలేదు. రైతును రాజ్యం చేసే రాజ్యం రాలేదు. ఎందుకోసం అంటే రైతు అన్నదాత ఎప్పుడు కూడా కంటనీరు పెట్టదు. కానీ అన్నదాత ఎప్పుడు కూడా కంటనీరు పెట్టుకుంటాడు. అన్నదాత ఎక్కడ మోసం చేయడు, మోసపోతూనే ఉంటాడు. ఇవాళ ఉన్నటువంటి నెల రోజులు ప్రభుత్వం ఇవాళ పరిపాలన కొనసాగుతూనే ఉంది. పరిపాలన కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నటువంటి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎకరం భూమి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, 4 ఎకరాలు 3 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో కొంత రైతు బంధు మీరు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. దీనివల్ల ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్కి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే రైతు బంధు సకాలంలో ఇవ్వకపోతే, రైతు బంధు కాదు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ను నమ్మేటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్కి ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. కాంగ్రెస్ని గెలిపించుకున్న తర్వాత ఏదేమైనప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ అవినీతిని మాత్రం పెడుతుంది. బీఆర్ఎస్ అవినీతి పెడుతుంది. కానీ ప్రజలకు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని తీసుకొని లేకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టాలి. మీరు నెల రోజులు అవుతుంది ఇంకేం చేస్తున్నారంటే మీరు జోగుడు వార్తలో జోగుడు చేసుకుంటున్నారు. ఇలా మీరు భజనలు చేసుకుంటున్నారు. ఇలా ఏమనంటే రివ్యూలు చేస్తున్నారు. రివ్యూల వల్ల దానివల్ల ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆర్థికమైన భారాన్ని ఎలా తగ్గించాలి, ఏవైతే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంబంధించి అంశాలకు సంబంధించి ఏ విధంగా నెరవేర్చాలి, ఎలా దానికి సంబంధించి ఇలా పింఛన్ చేసేటువంటి చాలామంది ఇబ్బంది పడ్డారు. పింఛన్ వస్తే వాళ్ళు బతికేటువంటి పరిస్థితి. ఇలా 3వ తారీఖు వచ్చింది. ఎప్పుడు ఇస్తారు పింఛన్కి సంబంధించి? పింఛన్తో పాటు రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో. ఇంకా అంటే చాలా టైం తీసుకోవచ్చు. కానీ ఇవైతే ఇమ్మీడియట్లీ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఇంకా చేయలేదు. ఎప్పుడు చేసినట్టు ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకి ఎకరానికి 7,500 అలాగే కూలీలకు 6,000 చొప్పున ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఇక చూడు ఇక్కడ ఏం చేసిళ్ళు, డిసెంబర్ 9న మాత్రమే. డిసెంబర్ అయిపోయింది, జనవరి 3వ తారీఖు వచ్చింది. అంటే ఎన్ని రోజులు అవుతుంది? డిసెంబర్ 9న రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అలానే కూలీలకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటన. తీరా అధికారులకు వచ్చాక డబ్బు లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకమైన రైతు బంధునే కంటిన్యూ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో 5,000 చొప్పున జమ చేశారు. అధికారులు ఈ డబ్బును లబ్ధిదారులు అందరి అకౌంట్లోనూ వెయ్యలేదు. చాలామంది రైతులు డబ్బు రాలేదు. దాంతో వారంతా మనీ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుల భారం. యాసింగ్ సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది. ఈ సీజన్లో ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు ఇస్తున్నదే ఈ రైతు బంధు. అయితే ఈసారి ప్రభుత్వం నుంచి మనీ రాకపోవడంతో రైతులు బ్యాంకులో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు కొనుక్కున్నారు. దాంతో వారు డిసెంబర్ నెలలో వడ్డీతో సహా అప్పు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి వచ్చినా మనీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతులు జనవరికి సంబంధించి కూడా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రైతులపై అసలు వడ్డీ భారం పెరుగుతుంది. ఇది ఇచ్చేది ఎప్పుడు? పలానా తేదీ కల్లా అందరి అకౌంట్లోనూ మనీ వేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చే పనిలో ఉంది. జనవరి 5 వరకు వీటిని చెల్లిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఇతర అంశాలకు మనీ కేటాయింపులు ఉంటాయి. ఆర్బీఐ నుంచి రెండోసారి 13,500 కోట్లు రుణం వచ్చేలా ఉన్నా ఇది కూడా రైతు బంధుకు సరిపోదన్న వాదన కూడా ఉంది. ఇక్కడ చూసినా ఎట్లా ఎంతో ఘోరంగా ఉంది. అంటే మీరు ఇచ్చేటువంటి హామీలు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీలను నమ్మి ప్రజలు మోసపోతారు. ఇలా ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిల్లో ఏదైతే గ్యారంటీలు చెప్పిల్లో ఆ గ్యారంటీలు ఇవ్వక ముందుకు లో బడ్జెట్ ఎంత ఉంది, లేకపోతే రాబడి ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసి ఇలా ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇలా ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం అందరూ సకల జనులు సకల పనులు వదులుకొని ఇవాళ సబ్బండ కులాలు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఏదైతే జై తెలంగాణ నినాదం ఉందో ఆ తెలంగాణను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉండి కాంగ్రెస్ను నమ్మి ఇలా ఓట్లేసారు. కాంగ్రెస్ని నమ్మి ఓట్లేసిన తర్వాత మీరు ఏదైతే డిసెంబర్ 9వ తారీఖున రైతు బంధు ఇస్తా అని చెప్పారు.
ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా డబ్బులు వేసే సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని ఆపించింది మీరే, ఇలా ఉండి మాట్లాడించింది మీరే. అది ఆపించిన తర్వాత ఏ అయితే బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవన్న ఉద్దేశంతో ఇలా హరీష్ రావుతో కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఆయన ప్రకటన చేసి కూడా దాన్ని ఆపించిన పరిస్థితి కూడా. అంటే ఇక్కడ నష్టపోయింది అంటే కాంగ్రెస్ తరపు నుంచి కానీ బీఆర్ఎస్ తరపు నుంచి కానీ పూర్తిగా 70 లక్షల మంది రైతులు ఖాతాలో డబ్బులు పడకుండా ఇబ్బందులకు గురి చేసిందంటే వీళ్ళు మాత్రం. ఇప్పుడు 30 లక్షల రూపాయల బడ్జెట్, ఒక్క ఎకరానికి 5,000 చొప్పున వేసినా కూడా 70 లక్షల మందికి 35,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ డబ్బులు ఎక్కడి పోయినా 35,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎకరానికి సంబంధించి ఒకవేళ 70 లక్షల మంది రైతులు ఉన్నట్లయితే అందరికీ రైతులకు ఇచ్చినట్లయితే ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ చూడండి. అంటే ఏ విధంగా మనం నష్టపోయినాం, ఏ విధంగా మోసపోతున్నాం, ఎంత దారుణంగా మోసపోతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా హామీలను ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి. ఏదైతే డిసెంబర్ 9వ తారీఖున ఇస్తా అన్నటువంటి హామీకి సంబంధించి వెంటనే ప్రశ్నించండి, మాట్లాడండి. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడితే మాకున్నటువంటి గతంలో చేసినటువంటి అవినీతిలు ఏది ఉందో అవినీతి పైన మళ్ళీ ప్రశ్నిస్తారు, మళ్ళీ లేకపోతే ప్రశ్నించలే కాదు జైల్లో పాలు వేసేటువంటి నేపథ్యం ఉందని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి. అంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎటు చూసుకున్నా రైతులే నష్టపోతున్నారు. ఇప్పటివరకు రైతులకు రాలేదు. యాసింగ్ సీజన్ కూడా అయిపోతుంది. యాసింగ్ సీజన్ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా డబ్బులు పడలేదు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా జైభీమ్ దినపత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఒకేసారి రుణాన్ని ఇవ్వకుండా విడతల వారీగా మార్చి వరకు ఇవ్వాలనుకుంటుంది. అందువల్ల ఆ వచ్చే రుణాన్ని అన్ని పథకాలకు సర్దుబాటు చేయాలనుకుంటే రైతు బంధుకు ఏమాత్రం కేటాయింపులు చాలు. ధాన్యం అమ్మకాలను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మరో ఆసక్తికర ప్రకటన కూడా చేశారు. రైతులకు ధాన్యం అమ్ముకోవద్దని డిసెంబర్ 9న తమ ప్రభుత్వ అధికారులు రాగానే క్వింటాకు 500 అదనంగా చెల్లించి ధాన్యం కొంటామని అన్నారు. కానీ డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చిన ప్రభుత్వం ఏర్పడి 25 రోజులైనా ధాన్యం అమ్మకాల రైతులకు బోనస్ 500 సంగతి ఏమో కానీ మామూలుగా వచ్చే మనీ కూడా రాలేదు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ధాన్యం అమ్ముకున్న 7 నుంచి 10 రోజులను మనీ వచ్చేది. ఇప్పుడు అలా కూడా రావట్లేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ గోడును అర్థం చేసుకొని త్వరగా మనీ వచ్చేలా చేయాలంటున్నారు. విషయం ఏ విధంగా ఉందో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉందో హామీలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఏ హామీలు ఉందో హామీలకు ఇప్పటివరకు నెరవేర్చలేదు. హామీల 6 గ్యారెంటీల మీద వెళ్ళిపోయారు తప్ప మిగతాకి ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రైతు బంధు అందరి ఖాతాలో పడుతున్నా, రైతులు అందరి ఖాతాలో పడుతున్నా, ఏది ఏమైనప్పటికీ అని చెప్పారు. ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. ఇలా ధాన్యం కొనుగోలు కూడా కొనలేదు. చాలామంది రోడ్ల మీద ధాన్యం కొనుగోలు ఎక్కడిదక్కడనే ఉన్నాయి. చాలా వాటికి కాపుల కాయలేక రైతులు ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. రైతులకు సంబంధించి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇచ్చి కూడా కొనుక్కుంటామని కాంగ్రెస్ అధికారులకు వస్తే చెప్పినటువంటి మాటలు ఉంటాయి. ఇప్పటివరకు అది ఏం జరగలేదు. ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే జైభీమ్ టీవీ కానీ జైభీమ్ లక్ష్యం కానీ స్పష్టంగా చెప్తుంది.